మంచి సేవాగుణం కలిగినటువంటి సేవా తత్పరుడు మాకిన సత్యనారాయణని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రధాన కార్యదర్శి మరిపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు, రాంపిళ్ళ శ్రీనివాసరావు అన్నారు. గురువారం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణ మండప ప్రాంగణంలో సత్యనారాయణ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి సేవాగుణం కలిగి అందరితో మమేకమై అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి మాకిన సత్యనారాయణ. అటువంటి మంచి వ్యక్తి పుట్టినరోజు మనందరి మధ్య జరుపుకోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇటువంటి పుట్టినరోజులు సత్యనారాయణ మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం మరిపిళ్ళ ఎల్లాజీ, పోతిన రాము, పుట్నూరు సునీల్ సెలవగప్పి వెండి మెమోంటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పోతిన సాంబా, కనిచెట్ లక్ష్మణరావు, రాంపిళ్ళ వాసు, సేరం మల్లిబాబు, ముదిలి ప్రసన్న, గరే భాస్కర్, మరిపిళ్ళ తాతారావు, పోతిన శ్రీనివాసరావు, మజ్జి కృష్ణ, దుక్క హరి భాస్కర్ మరియు నగరాల ప్రముఖులు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కార్యవర్గ సభ్యులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నగరాల కులస్తులు, కులాలకు అతీతంగా పలువురు మాకిన సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈరోజు మా మిత్రుడు అలాగే వరుస బావవుతాడు మా మాకిన సత్యనారాయణ పుట్టినరోజు. ఈరోజు విశేషం ఏంటంటే క్రీస్తు పుట్టినరోజు అదే పుట్టాడు. క్రీస్తు ఏ రకంగా అయితే ఈ లోకానికి మంచి అందించి అందరికి సేవలు చేస్తాడు, అదే రకంగా మాకిన సత్యనారాయణ కూడా అదే మైండ్లో ఎప్పుడూ ఉంటాడు. మనకి ఎక్కడా కూడా కుల మతాలకి అతీతంగా ఆయన ఎవరికున్నా కూడా అదే రకంగా కూడా సేవా కార్యక్రమం ముందుంటాడు. ఎవరికన్నా ఒక సాయం చేయాలన్నా, ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఏం కావాలి ఏర్పాటు చేయడం కానీ, ఎవరికైనా మంచి జరిగింది రావడం కానీ. అతను చిన్నతనం నుంచి కష్టంతో పెరిగాడు. అతను తన భవిష్యత్తు మొత్తం కూడా తన జీవనదానం కూడా అలాగే స్టార్ట్ చేశాడు. ఈరోజు ఫ్రీగా అవడం, అలాగే అంతకుముందు మాతో కలవకపోవడం, నాతో పాటు రాయల్ స్కూల్లో చదువుకోవడం, అలాగే ఈరోజు మా అందరితో కూడా కలిసి పయనిస్తాయంటే దేవుడు మాకు మా అందరితో మళ్ళీ కలిసి సరదాగిలాగా పుట్టిన వేడుకలు కలిసి మాతో పాటు జీవించమని ఆ భగవంతుడు మా అందరికీ కల్పించిన ఒక మౌనత వ్యక్తి నా మిత్రుడిని చెప్పడానికి నేను చాలా సగౌరవంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు మన ఎల్ఐజీ గారు చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మా ఎల్ఐజీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళ టీం అంతా, మన పోతిన రాము కానీ వాళ్ళ టీం అంతా కూడా ఎవరికి పార్టీ అయినా కూడా ఈ ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చారు. వాళ్ళ టీం కూడా నేను ఈ రకంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరి కాళ్ళు సునీలు పేర్లు అన్నీ నాకు తెలియదు, టీం అంటే అందుకనే కొన్ని పేర్లు నాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు మనం చేసుకోవడం గొప్ప కాదు. నిన్న మా సాంబార్ కూడా కార్యక్రమం జరిగింది, కానీ మా వాడు సాయంత్రం వద్దని చెప్పారు కాబట్టి అయితే ఇలాగా ఒక మంచి సాంప్రదాయం మనం నలుగురు కలుసుకొని మన ఇళ్ళ చేసుకుంటే గొప్పతనం ఉండదు, నలుగురు కలిసి చేసుకుంటే ఆనందం ఉంటుంది, ఒక సంతోషం. ఈ రోజు ఎలాగో క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి అందరూ కలవడం జరిగింది. అందరికి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్ళు ఆ అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు ఉండి చక్కగా కుటుంబ సభ్యులతో ముందు సాగాలని, సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు సాధించుకుంటాను. ఈనాడు ఈ కార్యక్రమ నిర్వాహకులు మరుపిల్ల ఎల్లాజీ, పోతిన రాము మరియు వారి టీం గారికి ఆ సేవా బృందాన్ని అందరికీ కూడా మొట్టమొదటిగా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సాంప్రదాయాన్ని వారు చక్కని దూరాలోచనలతో ఆలోచన చేసి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఘనంగా ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారో ఆ యొక్క వ్యక్తికి నిన్ను 3 ఏళ్ళు బ్రతకడానికి కావలసినటువంటి ఆక్సిజన్
ఏ విధంగా అందుతాదో ఆ విధంగా ఆక్సిజన్ అందించాలనే సదుద్దేశం ఉందో చూడండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు తమ్ముడు మాగిని సత్యనారాయణ గారి యొక్క జన్మదినం. మరి మాగిని సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే మరి భగవంతుడికి తెలుసండి, ఎవరిని ఏ సమయంలో ఈ భూమి మీదకి పంపించాలో, ఎవరికి ఆయుష్ పోయాలో, ఆ దినం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఆయన ఆలోచించే జన్మనిస్తూ ఉంటారు అనేది సత్యనారాయణ గారి ద్వారా ఈ రోజు తెలుసుకున్నటువంటి అంశం. ఎందుకయ్యా అంటే తను కష్టాన్ని చూడకున్నాడు, చిలువయ్యాడు. కానీ లోకంలో శాంతి, సహనం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమకారాన్ని పంచినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి దినం. ఆ దినాన తమ్ముడు కూడా జన్మించడం అనేది అది యాదృచ్ఛికమైనప్పటికీ కూడా భగవంతుని యొక్క సంకల్పం అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి వ్యక్తిని. ఎందుకయ్యా అంటే ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటయ్యా అంటే మరి అనేక మంది ఈ దేశంలో రాజకీయ నాయకులు వచ్చారు, మహనీయులు వచ్చారు. అందులో భాగంగానే అటల్ బిహారీ వాజ్పేయి వారు కూడా జన్మించినటువంటి శుభదినం ఈ రోజే అవటం. మరి అటువంటి ఉన్నత వ్యక్తుల సరసన తమ్ముడు పుట్టినప్పటికీ కూడా తమ్ముళ్ళలో కూడా తెలియకుండానే మరి ఆ గడియలు అంటారు చూడండి, పెద్దలు అంటూ ఉంటారు, ఆ వేళ విశేషమో ఆ గడియలో అంటుంటారు చూడండి. ఆ గడియ వేళ విశేషంతోనే, ఆ భావాలతోనే, ఆ చక్కని మంచి లక్ష్యాలు కలిగినటువంటి సమయాన్ని, అటువంటి ఆలోచనలతోనే తమ్ముడు సత్యనారాయణ కూడా వారి జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరి తమ్ముడు ఎంత గొప్పడయ్యా అంటే నేను చాలా ఘనంగా చెప్తా, మనిషి ఉద్రేకం, ఆవేశం కంటా కూడా నర్మగర్భంగా సవ్యచాచి నంగనాచిలాగా జీవించడం అనేది ఈరోజు ఈ సమాజంలో చాలా అవసరం. మా తమ్ముడు అవతల వ్యక్తిగా అర్థం కాకుండానే చిరునవ్వుతోనే తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. అవతల ఆలోచించే లోపే అడిగి చిరిగిపోద్ది. అంతటి గొప్ప అర్థం చేసుకున్నాడు సమాజాన్ని. అందరూ కూడా పండు ప్రాంతంలో ఉన్నారనుకోండి, కోపం వచ్చిందనుకోండి, అరే నగరాలు ఇస్తారా బాబు, మామూలు బాబు, భూమి ఉన్నారు కానీ ఆ నెలలో తిరుగుతారా బాబు అంటారు. తమ్ముడు అటువంటి మాట పడకుండా చక్కగా ఎంతని సమర్థులుగా అంటే 2019 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూయెన్సీ లో ఒక ఊపు, ఒక కదలిక వస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చినప్పుడు అంటే ఆ క్యాంపెయిన్ మొత్తాన్ని కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించి నిజాయితీగా ఒక్క రూపాయి తినేశాడు సత్యనారాయణ అనేది లేకుండా అకౌంటబిలిటీగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి సత్యనారాయణ ఈజ్ ఎ జెంటిల్‌మ్యాన్ అండ్ ఆనెస్టీ అని ప్రూఫ్ చేసుకున్నటువంటి వ్యక్తి మా తమ్ముడు సత్యనారాయణ అవడం మా కులాలందరికీ కూడా గర్వకారణం కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మరి అందులో భాగంగానే ఈరోజు శ్రీనివాస్ గారు చెప్పారు, సహజంగా మనిషి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మనకి మనకి ఎవరు టైం కేటాయిస్తారు అనే ఆలోచనతో ఉంటారు. కానీ తమ్ముడు అయితే కమిట్మెంట్ తో తను నమ్మినటువంటి సేవ పొందడానికి కష్టము సుఖం వచ్చినప్పుడు వారు నిలబడి తన ముద్ర వేస్తాడు. 2 ఉదాహరణలు చెప్తా. ఇటీవల కాలంలో మేము మా నగరాల చైర్మన్ గారు ప్రభుత్వం వారితో నియమించుకున్నటువంటి తిరుమలేశ్వర గారి మరణం, అకాల మరణంలో ఆ కుటుంబానికి వెన్నుదలుగా నిలబడటమే కాదు, ఆయన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఘనంగా నిర్వహించి ఆయన సంతాప కార్యక్రమంలో రాత్రింబవళ్ళు కూడా ఆ లాస్ట్ రోజు పెద్దగర్మ రోజు తనే దగ్గరుండి అన్ని తానే దివాకర్ గారితో తోడు తీసుకొని సక్సెస్ఫుల్ గా ఇద్దరు బ్రహ్మాండంగా కుటుంబానికి బరువు లేకుండా చేసినటువంటి చరిత్ర వారిది. అలాగే నిన్న కాక మొన్న శ్రీ గారు తల్లి మరణించినప్పుడు స్నేహితుడు ఇప్పుడే చెప్పండి ఆ బావి మిత్రులని ఒక్కరు చాలండి, గంపెడి పాలు అవసరం లేదు. అర్థమైందండి. చిన్నపాటి స్నేహశీలు ఉంటే
ఆ కుటుంబానికి వచ్చేటటువంటి గొప్పతనం ఎంత గొప్పదంటే అంటే చాలా గొప్పది. ఆ విధంగా తనకు తనుగా ప్రూఫ్ చేసుకుంటూ అందరూ వాడిగా పెరిగేటటువంటి మా చిరంజీవి మాకిన సత్యనారాయణ ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో అలాగే మా స్నాన బృందం యొక్క ఈ రానిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఆయన సంపూర్ణంగా 100 ఏళ్ళు కూడా జీవించడం గొప్పది కాదండి, బాగా హంసలాగా జీవించాలని మేము వారికి ఆశీస్సులు అందిస్తూ హృదయపూర్వకంగా వారిని అభినందిస్తాం. పెద్దలు ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకిన సత్యాన గారు మరి 56వ జన్మదినం చేసుకోవడం వాళ్ళందరికీ అసలు ఏంటంటే ప్రభు యొక్క పుట్టినరోజు, మరి ప్రభు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు, అన్ని ఆశీస్సులు కూడా ఆయన ఉంటాయి. ముందు నీళ్ళు చల్లగుండాలి. మాకి సత్యానికి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఒక ప్లానర్, ఏదన్నా ఒక పండుగ జరగాలన్నా, ఒక పెళ్లి జరగాలన్నా ఒక ప్లానర్ ఆయన్ని మనం అభినందించాలి. ఏంటంటే ఇంతమందికి ప్రసాదం పెట్టాలంటే అంతమందికి ప్రసాదం పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మా గుడి కార్యక్రమం కూడా మరి రోజు మీ అందరూ కూడా మాకు గెలిపించడానికి కూడా నేను కార్యక్రమం అయినా మరి మాకి సత్యాల గారికి ముందు నూరు చల్లగుండాలి. ఇప్పుడు కూడా మా బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి. Like, subscribe and press the bell icon for new updates.